జై బోలో గణేష్ మహారాజ్కి జై. వెల్కమ్ టు సుమిత టాక్స్. ఇది మా అపార్ట్మెంట్ గణేష. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. మా అపార్ట్మెంట్లో ఎప్పుడు మట్టి గణేషనే పెడతారు. చూడండి ఎంత అందంగా ఉన్నాడో. అయితే ఫస్ట్ మేము కుంకుమ పూజ చేస్తున్నాము గణేశాన్ని పెట్టినాక. ఇక్కడ మా వాడు పక్కన కూర్చొని అన్నీ చెప్తా ఉన్నాడు. పక్కన మంత్రాలు చదువుతుంటుంటే విననివ్వకుండా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. పిల్లలతో అది కామన్ అనుకోండి. కుంకుమ పూజ ఈ కార్యక్రమం అంతా ఎంత నిష్టగా చేసుకున్నామంటే అంత బాగా చేసుకున్నాము. మంచిగా జరిగింది. అందరూ కూడా పద్ధతిగా చీరలు కట్టుకొని వచ్చి మంచిగా జరిగింది. ఈ కుంకుమ పూజలో మనము ఫస్ట్ కుంకుమ పూజకి ఒక ప్లేట్లో అన్ని హారతి దీపాలు పెట్టుకొని దీపాలు అవి పెట్టుకొని మంచిగా పువ్వులు పెట్టుకొని తమలపాకులో గౌరమ్మని ఇంకా వినాయకుడిని పెట్టి చక్కగా కుంకుమ పూజ చేసుకోవచ్చు. కుంకుమ పూజ తర్వాత మేము ఇది గేమ్స్ పెట్టుకున్నాము. గేమ్స్ ఏంటంటే లెమన్ అండ్ స్పూన్ గేమ్. లెమన్ అండ్ స్పూన్ గేమ్లో ఫస్ట్ ఇటు వచ్చిన పింక్ కలర్ అమ్మాయి తనే విన్ అయ్యింది. తను విన్ అయ్యాక మేము లాస్ట్కి ఫాస్ట్గా నడుస్తూ లాస్ట్కి వెళ్ళాక నేను గేమ్ అయిపోయింది అనుకొని బ్యాక్కి వచ్చేసాను. కానీ ఇంకా గేమ్ ఉంది. సో విన్ అవ్వలేదు ఆ గేమ్లో. నెక్స్ట్ మా వాడు బాల్ ఒక గ్లాస్లో ఫుల్ వాటర్ పోసారు. దాన్ని ఒక బాల్ని ఇంకొక ముందు బాల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ మా వాడు అది ట్రాన్స్ఫర్ చేయలేక డైరెక్ట్ బాల్ని నోరుతో తీసి ఇంకో దాంట్లో వేశాడు. నెక్స్ట్ మా పక్కన అమ్మాయి సహస్ర తిను బాల్స్ని ఊదుతుంది. ఇట్లా అందరూ అపార్ట్మెంట్లో పిల్లలందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ గణేష్ ఫెస్టివల్ని. ఇది లాస్ట్ నిమజ్జనం రోజు. ఇతను ఏమంటే డైరెక్ట్ వాటర్ని ఊదుతున్నాడు, గ్లాస్ని వదలలేదు, అందులో ఉన్న బాల్ని ఊదట్లేదు. సో నెక్స్ట్ మళ్ళీ తన తమ్ముడు వచ్చాడు. తను మాత్రం చాలా ఫాస్ట్గా టక వన్ బాల్ టు ఇంకో బాల్ చేంజ్ చేశాడు. ఇతను ఇషాన్ అని అంటాడు. తిను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. మెల్లిమెల్లిగా ఫస్ట్ ఇబ్బంది పడ్డాడు కానీ తర్వాత ట్రిక్ తెలిసిపోయింది. సో నెక్స్ట్ నుంచి ఇంకా ఈజీగా మూవ్ చేశాడు. ఫాస్ట్గా మూవ్ చేశాడు. ఇదిగో చూడండి అది ఎంత ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాడు. సో తనకు ట్రిక్ తెలిసిపోయింది. సో ఫాస్ట్గా చేశాడు. తను కూడా విన్ అయ్యాడు ఈ గేమ్లో. అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో. ఇది నైట్ టైము. మేము మ్యూజికల్ చైర్ ఆడిపించాము పిల్లల్ని. మ్యూజికల్ చైర్ ఆడిపించినప్పుడు అందరు యాక్టివ్గా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసాము అసలు. మళ్ళీ ఎవరి మదర్ వాళ్ళకి సపోర్టివ్ అన్నట్టు కూర్చోండి అన్నట్టు ఎవరి మదర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో హ్యాపీగా ఈ గేమ్ ఆడాము. దీంట్లో పెద్దతను ఉన్నాడు కదా, తనే విన్ అయ్యాడు. తను కొంచెం పెద్దవాళ్ళు ఎట్లాగో స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు విన్ అయిపోయారు. నెక్స్ట్ పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టాము. ఇది చిన్న గణేష పెయింటింగ్ వేస్తున్నారు. గణేశాన్ని పెయింట్ చేయాలి. సో తిను పెయింట్ చేస్తున్నాడు. అట్లా కాసేపు ఆ పెయింటింగ్తో ఎంటర్టైన్ చేశారు. నెక్స్ట్ లెమన్ అండ్ స్పూన్. ఇప్పుడు ముందు పెద్దవాళ్ళం ఆడాం కదా, ఇప్పుడు చిన్న పిల్లలు ఆడుతున్నారు ఈ లెమన్ అండ్ స్పూన్. ఈ లెమన్ అండ్ స్పూన్ గేమ్లో మంచిగా పిల్లలు కూడా చాలాసేపు ఎంజాయ్ చేశారు. ఇది ఇంకా గణేశాకి లాస్ట్ బాయ్ చెప్పే టైం. అంటే గణేశను కదిపే టైంలో పూజ చేస్తున్నారు. అండ్ లడ్డు వేలం పాట ఇది మెయిన్. గణేష అంటేనే లడ్డు వేలం పాట. మా అపార్ట్మెంట్లో 31,100కి పోయింది. సో అది పైన ఫ్లోర్ వాళ్ళు గెలుచుకున్నారు. 31,000కి వేలం పాట అయ్యింది. అండ్ లాస్ట్ పూజలో ఇదంతా ప్రాసెస్ అనమాట. పంతులు వచ్చి కదిపే ముందు జరిగే పూజ చాలా నిష్టగా చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. పంతులు కూడా చాలాసేపు చెప్పారు. చాలా బాగా జరిగింది. నిమజ్జనంకి ముందు కూడా ఎంత బాగుండే అంటే అపార్ట్మెంట్లో అంత బాగుండే. ఇప్పుడు కింద వినాయకుడు లేకపోయేసరికి ఒక్కసారి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ తర్వాత ఈ పూజ కార్యక్రమం అయిన తర్వాత పిల్లలంతా ఫుల్ యాక్టివ్ అయిపోయారు అన్నట్టుగా. అవన్నీ రిబ్బన్స్ కట్టుకొని ఇంకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు మా గణేష. సో వీళ్ళందరూ ఇక లాస్ట్ ఒక ఫోటో దిగేశారు. గణేశాన్ని ఎత్తారు. ఇంకా గణేష ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇది టెంపుల్లో గణేష చూడడానికి బాగున్నాడని క్లిప్ పెట్టాను. ఇంటి దగ్గర గణేష అనమాట. తర్వాత ఉట్టి కార్యక్రమం జరిగింది. ఈ ఉట్టి కార్యక్రమంలో అందరం అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుల్ డ్యాన్సులు, హడావిడి చాలా బాగా జరిగింది. ఉట్టిలో కొట్టడము, ఆ వాటర్లో డ్యాన్స్ చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక చిన్న బాబు భలే వచ్చి కొట్టేశాడు. అసలు టక్ మన వచ్చి కొట్టేశాడు. ఇదంతా లేడీస్ అంతా లాస్ట్ వెళ్ళేటప్పుడు డ్యాన్స్ చేసేది.
ఇది చూడండి ఉట్టి ఆ బాబు ఎలా కొడతాడో. వచ్చాడు టక 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 ఉరికొచ్చాడు. ఫాట్ మని కొట్టేసాడు. చాలా జరిగిందసలు ఉట్టి. ఉట్టి టైం అంతా చాలా హ్యాపీగా జరుగుతదసలు. ఇంకా చాలా మందొచ్చి చూసారు కూడా. మంచిగా అనిపిస్తది. ఇదే లాస్ట్ కార్యక్రమం. ఉట్టి అయిపోగానే ఇంకా గణేషుని తీసుకొని వెళ్ళిపోతాము. ఇక్కడ గణేశం అది ఇంకా ఆటోలో ఎక్కిచ్చేసాం గణేశాన్ని. ఆటోలో అందరు కలిసి కూర్చున్నారు. కూర్చున్నాము. కొందరమేమో కింద డాన్స్ ఏస్తూ కొంచెం దూరం వెళ్ళాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలందరూ అటు ఇటు అవుతున్నారనని ఇంకా పెద్దవాళ్ళం ఎక్కేసాము ఆటోలో. లాస్ట్ ఇంకా ఆటోలో మాత్రము నవ్వుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయాము. అక్కడ ఒక ఇద్దరు మాత్రం మా వాళ్ళు ప్రసాదం పంచడానికని కింద ఉన్నారు. మిగతా వాళ్ళమందరం పైకెక్కేసాము. పైకెక్కి అటు ఇటు చూస్తూ అందరు గణేశాలను ఆ రోజే తీసేశారనమాట. మొత్తం ఉన్న గణేశాలు మొత్తము ఆ రోజే ఆల్మోస్ట్ వెళ్ళిపోయాయి మా దగ్గర. ఎందుకంటే అది సండే వచ్చింది. మిగతా డేస్‌లో ఐటీ వాళ్ళకు ఖాళీ ఉండదు కాబట్టి, ఆ రోజు ఇంకా అన్ని గణేశాలను నిమజ్జనం చేసేశారు. ఈ గణేశాలను నిమజ్జనం చేసేటప్పుడు ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉండే ఆ రోజు.